గ్రంథం 25వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములు మన మధ్యలో ఉన్నటువంటి జేసీగా గారు వచ్చి చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోయింది. ప్రభునామానికి సంస్థలందరినీ దీవించిన ఆశీర్వదించమని సంస్థగా ప్రభుత్వం అర్పించినప్పుడు మరి ఒకసారి ఈ విధంగా సత్యవాక్య సహవాసంలో పెంచుకోవాల్సిన మందిరంలోని మేమందరం కూడా చేరి స్తుతించడానికి మీతో మరొకసారి గడువు దయచేసిన దేవాదేవికి వందనాలు తెలియజేసుకున్నాండి. ఇప్పుడు ఉత్తర ప్రచురాలుగా వారి రాసినటువంటి కీర్తనలు 25వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మకించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునొందరు. హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్పులను నాకు తెలియజేయు. నీ త్రోవలను నాకు తేటపరచు. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొను. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొను. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకును. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నది. యెహోవా నా పాపము బహు ఘోరమైనది. ఈ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణం నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియజేసినది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయు. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదనలు అతి విస్తారములు.
శత్రువులను చూడుము, నా శత్రువులను చూడుము. వారు అనేకులు, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విడిపించు, విమోచించు. దేవుడి తరపున అందరూ ఇంటిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. సర్వశక్తిమంతుడు గారు తోడుగా ఉన్నాడు. మరి 25వ కీర్తన ద్వారా ఇంతవరకు దేవుడు ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా, ఎందుకంటే మనం అందరం కూడా మాటలతో ఆయన నామాన్ని గణపరచారు. మరి ఈ 25వ కీర్తన ఒక 10 నిమిషాలు వివరించడానికి మన మధ్యలో ఉన్నటువంటి మోషే బ్రదర్ తను కూడా ఒంగోలు ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని నామం మహిమార్థమైనటువంటి అక్క నేను వస్తాను పరిచయం చేయడానికి అన్నాడు. మరి నిన్న పరిచయ విషయంలో కూడా నేనైతే సాక్ష్యం చెప్పాలి. కరెంటు విషయంలో అయితే నిజంగా సొలొమోను దేవుడు ఘనంగా చేశాడు, నిజంగా అద్భుతంగా జరిగించాడు. ఆ విషయంలోని తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడు, అలాగే మోషే కూడా చాలా సపోర్ట్ చేశాడు. అంత అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేయడం కోసం కూడా చాలా అద్భుతంగా చేశాడు. అందును బట్టి దేవుడు వారిని ఆశీర్వదించును గాక. దేవుని పనిలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. నడిచేవారు నడక ద్వారా, పాడేవారు పాటల ద్వారా, పని చేసేవారు పని ద్వారా, పరిచర్య చేసేవారు పరిచర్య ద్వారా. మనకి దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతి ద్వారా దేవునికి నాయన నాకు ఇది రాదు కదా అనద్దు. మరి ఇప్పుడు మనం అంతా అయిపోయిన తర్వాత మరి మా సేవకులకైనా భోజనానికి అంటే ఎవరికి దేవుడు ఏది ఇస్తే దాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్తా ఉండాలి. అందుకే ఉంది కదా, అందరూ అపోస్తులు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ పరిచారకులు కాదు. దేవుడు ఎవరికి ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతి ప్రకారం. మరి మన మధ్యలో ఉన్నటువంటి జెస్సీ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పారు, ఇప్పుడు వచ్చినప్పుడు వాక్యం చదివారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పాట పడతారు. దేవుడి నామాన్ని మహిమ కలుగుగాక. అంచెలంచెలుగా మనము ఎదగాలి. నేను అనుకునేదాన్ని ఆశ కావ్య మీరు మన మీద పడుకుంటున్నాం అనుకున్నాము. దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ అందరినీ వచ్చేది. కీర్తన 65:2 ప్రకారం. మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మోషే వచ్చి ఒక 10 నిమిషాలు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. అందరము శ్రద్ధగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనము నేను ఎక్కువసేపు వ్యాఖ్యానించను, క్లుప్తంగానే ఈ యొక్క కీర్తన 25వ అధ్యాయం వివరిస్తాను. నా పేరు యామల మోషే. ముందుగా నేను పరిచయం చేసుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోతాను. నేను రాష్ట్ర డిస్ట్రిక్ట్ నగరమెల్ల టౌన్ నుంచి వచ్చాను. నాది ఇవాంజలిజంలో మిషనరీని, క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ని. నేను దేవుని సేవ చేస్తాను. ఒంగోలు పరిసర ప్రాంతంలో అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా పోతూ ఉంటాను. తమిళనాడు పోతాను, తర్వాత కర్ణాటక పోతాను. నాకు కన్నడ అర్థమవుతుంది, అంటే తమిళ్ కూడా అర్థమవుతుంది, కానీ నేను తమిళ వాక్యం చెప్పలేను. కానీ బట్ అర్థం చేసుకోగలను. నాకు అక్కడ ట్రాన్స్లేట్ ఇస్తున్నారు. నాకు ఇంకా వివాహం కాలేదు, నా వివాహం కొరకు ప్రార్థన చేయండి, భాషగా రాలేదు. తర్వాత నా తల్లి గారి కొరకు, నా చెల్లి కొరకు ప్రార్థన చేయండి, వారి ఇరువురికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కీర్తనలు 25వ అధ్యాయము ఎవరు రచయిత అని ఆలోచన చేస్తే దావీదు కీర్తన ఇది. దావీదు ఇక్కడ
చాలా బాధతో తన యొక్క కీర్తనల ద్వారా రచించాడు. తన ఇంటెన్షన్ ఏంటంటే యెహోవా 4వ వచనం, యెహోవా నీ మార్గము నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఇక్కడ దిక్కు తోచిన సిచ్యువేషన్ లో ఉన్నాడు దావీదు. అంటే ఇది కొంచెం శ్రమలో ఉన్నాడు. శ్రమలతో కూడిన ఈ కీర్తన ఆలోచన చేస్తే మనము 22వ వచనం ధ్యానం చేస్తే, యెహోవా వారి బాధలన్నిటి నుండి ఇశ్రాయేలులను విమోచింపుము. ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క జనాంగము. వారి యొక్క జనాంగము శ్రమలలో బాధలలో ఉన్నారని దావీదు దేవునికి వేడుకుంటున్నాడు. తన దేవుని పేరు పెట్టబడిన జనాంగము విమోచన కొరకు అనగా విడుదల కొరకు దేవుణ్ణి వేడుకుంటూ రాయాల్సిన కీర్తన. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ కీర్తనలో దావీదు 25వ కీర్తనలోనే 5వ వచనం లాస్ట్, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 24 గంటలు మనము సమయం ఉంటుంది. కానీ కొంచెం సేపే దేవునితో మాట్లాడతాం, కొంచెం సేపే దేవునితో ఉంటాం. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే దావీదు దినమెల్లా అనగా 24 hours into 7 ఆల్వేస్ దేవుని కొరకు కనిపెట్టుకునే వాడిగా ఉన్నాడు. మరలా కీర్తనలో మొదటి అధ్యాయంలోకి మనం వెళితే, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ ఆలోచన చేస్తే దినములో మన సమయం దొరికినప్పుడు మన పనులన్నీ పాటలు ముగించుకున్నాక దేవుని వాక్యం ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, దేవుని కనిపెట్టుకునడం వల్ల దాని ప్రయోజనం ఉంటుంది. అదే కీర్తనలో ఉంటుంది, అతడు నీటి కాలమున ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతను చేయనంతయు సఫలమగును. మనము ఒక మొక్క ఉంది, ఆ యొక్క మొక్కని కాల పక్కని నాటి ఒక మొక్కను వదిలేస్తాం, మళ్ళా ఇంకొక మొక్కని నీరుకి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో నాటుతాం. నాటు ద్వారా ఏమవుతుంది అంటే నీరు ప్రవహించినటువంటి మొక్క అనేది తొందరగా డెవలప్మెంట్ ఉంటుంది, దానికి ప్రయోజనం అంటే ఎదుగు ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. కానీ మనం ఆత్మీయ జీవితంలో మన యొక్క విషయం ఆలోచన చేస్తే ఎదుగు బదుగు లేని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. దేవుని వాక్యం ధ్యానంలో కానీ మనం నడిచేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ కూడా, వంట చేసుకుంటూ కూడా ప్రార్థనలో ఉండాలి. మనం ఇంట్లో ఏదో పనులు అంటులంతా కూడా ప్రార్థనలో ఉండాలి, పట్టుకుంటా కూడా ప్రార్థనలో ఉండాలి. మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి అనే ఆలోచన చేస్తే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మనము సంపూర్ణ భక్తియు ఫస్ట్ చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాను.
చేయవలనే హెచ్చరించుచున్నాను. ఎవరెవరికి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు. మనుషుల మనం ఇదే కీర్తనలో మనం జ్ఞాపకం చేస్తే దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనుషులందరి కొరకు అనగా జాతి కుల మత భేదములు చూడకుండా అందరి కొరకు ప్రార్థన చేసే వారిగా మన జీవితాలను కట్టుకోవాలి. ఎందుకు మనము కట్టుకోవాలి అంటే మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం ఎలాంటి టెన్షన్స్ లేకుండా శాంతంగా మన జీవితాన్ని సాఫీగా మూవ్ ఆన్ చేసుకోవడానికి కొరకు ప్రార్థన చేసుకునేటువంటి జీవితం అనుభవం అనేది పొందుకోవాలి. అక్కడ మనం కీర్తనలో ఆలోచన చేసుకుంటే మొదటి కీర్తనలో మాట ఎగ్జాంపుల్ చెప్పానుగా నీటి కాలువ నాటబడి మొక్క అనేది జీవితం అనుభవం అనేది మనం ఎలాంటి ఆలోచన చేయాలంటే మనము అక్కడ నీరు అనేది వాక్యములకు సాదృశ్యం. వాక్యము మన జీవితంలో ఉంటే మనం డెవలప్మెంట్ అవుతాం. మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడుతుంది. మెరుగుపరచడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఆలోచన చేస్తే నెమ్మదిగా ఉంటాం, సుఖముగా ఉంటాం, మనము ప్రశాంతకరమైన జీవితం కలిగి జీవించే వారిగా ఉంటాము. ఆ యొక్క నీరు లేని ఎలాగా పడవేయబడిన మొక్క అనేది చచ్చిపోతుంది, ఫలింపు ఉండదు, దానికి ఒక డెవలప్మెంట్ అనేది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మాట మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను ద్రాక్ష చెట్టులుగా ఉన్నాను, ఫలింపటి నుండి నాలో ఫలించిన తీగ ఓకే ఉండిస్తా, ఫలింపు లేని తీగను పెరిగి అగ్నిలో పడవేస్తాను. ఎందుకు అగ్ని అంటే ఏంటంటే నరకం. ఆ నరకానికి మనము దూరముగా జీవించే వారిగా ఉండాలి. మన జీవితాన్ని దావీదులాగా కట్టుకోవాలి. దినమెల్లా మన జీవితంలో సుఖముగా బ్రతికే నిమిత్తం. అదే విధముగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది, 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడు కూరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. ఈ వాక్యానికి మన ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనగా యోబు. యోబు గ్రంథం చివరి అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎందుకు దేవుడు యోబునకు దయచేసాడు అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, మనకి మాదిరి జీవితం కలిగిన యోబు ఉన్నాడు. మరలా మనము యోబులో తనకున్న మొత్తం అంతా పోయింది, పోతే పోయింది, నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకముతో ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అదేవిధంగా ఇక్కడ 18వ వచనం, నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము. క్షమించుడము అనేది అధికారం ఎవరికి ఉంటుంది అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి.
తర్వాత ఆయన దోణి ఎక్కి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదువుమా. ఇదిగో ఇదిగో జనులు ఇదిగో జనులు పక్షవాయువుతో పక్షవాయు మంచపు పట్టుకున్న ఒకరిని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుల ధైర్యంగా ఉండుము, ఈ పాపములను క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. పాపములను క్షమించుటకు అధికారం ఎవరికి ఉన్నది అంత ఆలోచన మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే అధికారము కలిగి ఉన్నది. మరలా ఎవరికి అధికారము లేదు. అదేవిధంగా ఇక్కడ మనము ఆలోచన చేస్తే దేవుని కుమారుడికి మాత్రమే అధికారం ఉన్నది. పాపం అనగా ఏంటి ఆలోచన చేస్తే దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవడమే అతిక్రమమే పాపము. ఆ పాపములను పరిహారించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి వచ్చి ఆ గొల్గోతా కొండపైన ఆ కల్వరి గిరిలో మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు. మనము చేతితో చేసినటువంటి పాపముల నిమిత్తం మనం మన యొక్క శిరస్సుతో ఆలోచనల ద్వారా చేసినటువంటి పాపముల నిమిత్తం మన కాళ్ళతో నడవకూడనండి వెళ్ళకూడనండి ప్రదేశములకు వెళ్ళడం వలన చేసినటువంటి పాపముల నిమిత్తం మనం చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తం అరికాలంలో వరకు మనం చేసిన సమస్త పాపముల విషయంలో ఆయన శిలువలో మరణించి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అదేవిధంగా ఒక వచనం ధ్యానం చేసుకొని ముగించేసుకున్నాం. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. అదే కీర్తనలో 25వ అధ్యాయంలో నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. ఇక్కడ 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకున్నప్పుడు యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము. అదే విధంగా మనము దీనికి రెఫరెన్స్ 32వ కీర్తన తన అతిక్రమములను పరిహారము నందువాడు, తన పాపముల ప్రయత్నమై నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపడము లేని వాడు ధన్యుడు. మన పాపములను పరిహారం అనేది పొందాలి. అది ఎలా అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రాంతంలో ఉంటుంది. యేసు ప్రభు అని ఈ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినగా నువ్వు రక్షింపబడు. రక్షణ పొందేసాం అంటే పాప క్షమాపణ అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటి అంటే బాప్తిస్మ కార్యక్రమం అనేది తీసుకుంటే అప్పుడు మనం పరలోక రాజ్యమునకు వారసులము. మనకి ఒక్క వచనం చూపించేసి లాస్ట్ వచనం నేను నా ప్రసంగాన్ని క్లోజ్ చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ఆ రెఫరెన్స్ మాట్లాడాలని దేవుడు అతను మాట్లాడుతున్నారు. నాలుగో అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణంగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు
పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించును. చాలు. ఇక్కడ మన పాస్టర్ గారి ఏంటి అంటే, పాస్టర్ గారి యొక్క ధర్మము కాపరి ధర్మం. కాపరి ధర్మం కాబట్టి సంఘం కట్టుకుంది, చర్చి కట్టుకుంది, డెవలప్మెంట్ చేసుకుందామని ఆలోచన ఉంది. అదైతే వస్తుంది. నేను సువార్తికుడిని, దేవుని సువార్తను ప్రకటించేసాం, తెలుసుకోవడం అంటే నా ధర్మం. మన యొక్క ధర్మం ఆలోచన చేస్తే మీ పాస్టర్ గారు పిల్లలు చేసి మీకు సువార్తమే కాదు, కానీ మీకు మీరు ఒకరినొకరు కొలుపుకుంటూ దేవుని సువార్తను ప్రకటించాలి. చిన్న సంఘం ఉంది చుట్టానికి. ఇది మొత్తం ఫిలప్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. ప్రయాసపడటం అంటే ఎలా ప్రయాసపడాలని ఆలోచన చేస్తే, దేవుడు చేసిన నీ మేలు, సంఘంలో చేసిన నీ సాక్ష్యం పక్కన షేర్ చేసుకో. అవసరమైతే ఉప్పు పప్పు అయినా పెట్టి దేవుని సువార్తను ప్రకటించండి అన్న. ఇంట్లో ఏదో ఒకటి ఉప్పు పప్పు అది ఆమె తిండి పెట్టి రారా టిఫిన్ చేయరా అని చేసి కొంచెం మోటివేషన్ చేసి ఏదో రూపంలో మోటివేషన్ చేయండి. దేవుడు మీకు ఏదో తలాంత్ ఇచ్చుంటారు, మోటివేషన్ తలాంత్. ఆ మోటివేషన్ తలాంత్ని ఉపయోగించుకొని మీరు మోటివేషన్ చేసుకుంటే సంఘం డెవలప్మెంట్ అవుతుంది. మీ పాస్టర్ గారు ఒకళ్ళే కష్టపడటం, అయ్యో నా సంఘం డెవలప్ కావట్లేదు అని ఆలోచన చేయటం, మళ్ళా ఎందుకు? మీరు సంఘమునకు మూల స్తంభాలు. ఈ మూల స్తంభాలు అంటే మీరే డెవలప్మెంట్ చేయాలి. ఇదంతా నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేళ్ళకి మొత్తం ఫిలప్ అవ్వాలి. యేసు క్రీస్తు నామమున పలుకుచున్నాను. అండ్ దేవుని కృపను బట్టి ఈ యొక్క మందిరము ఫుల్ఫిల్ అవును కాక. ఆమేన్. దేవుడు మన సంఘమునకును దీవించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆయన విడికుడులో సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నిండారు వందనాలు. మరియు విశేషంగా దేవాది దేవునికి మీ ಎಲ್ಲರಿಗೂ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మన మధ్యలో వాక్యాన్ని అందించినటువంటి మోషేకి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడికును తన బలంగా బలపరిచి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల కొరకు తన ప్రార్థన చేయగలన. మరి ముఖ్యంగా మన పరిచర్యలో తను కూడా పాలుభాగస్తులై ఉండాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ లేచి నిలబడితే మన మధ్యలో ఉన్నటువంటి సంపూర్ణ ఆశ ఇద్దరు కలిపి ఆరాధన నడిపిస్తారు. సంపూర్ణ